నేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. సో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ బాగున్నారు అనుకుంటున్నాను. అందరు టైంకి తినండి, హెల్తీగా ఉండండి, బీ విత్ ఫ్యామిలీ, ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్, స్పీక్ విత్ రిలేటివ్స్. అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది, వాళ్ళందరితో బయటకు వెళ్ళాలన్నా, మనం సినిమాలకు వెళ్ళాలన్నా, ఎటన్నా టూర్కి వెళ్ళాలన్నా కార్ కావాలి. సో అద్భుతమైన కార్ మన నాశనం ట్రస్ట్ కార్స్లో దొరుకుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్లో లోన్ ఆప్షన్ కూడా ఉంది. విజిట్ టు నాశనం ట్రస్ట్ కార్స్. కాంటాక్ట్ నెంబర్ పక్కకి ఇస్తా, కాల్ చేయండి. క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి, వెళ్ళండి, అందమైన కారు కొనుక్కోండి. అండ్ మీ కార్ని చాలా అంటే చాలా అద్భుతంగా సర్వీస్ చేయాలి, చేయించుకోవాలి, అక్కడికే వెళ్ళాలి అనుకుంటే మల్లాపూర్ గోకుల్ నగర్లో ఎస్విఎం కార్ కేర్ ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాపర్ దానికి ఏం ప్రాబ్లం అయింది, ఎట్లా సర్వీస్ చేయాలి, మంత్కి చెప్తే 3 monthsకి మెయింటైన్ చేయాలా, 4 monthsకి మెయింటైన్ చేయాలా, మీ కార్ని కొత్తగా ఎలా ఉంచుకోవాలని చెప్పేసి ప్రాపర్ సొల్యూషన్ ఇస్తారు. ఎస్విఎం కార్కి వెళ్ళండి, మీ కార్ని అద్భుతంగా మార్చుకోండి. నాకు తెలుసు మీ ఇంట్లో బర్త్డే జరుగుతుంది, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక మంచి, లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ పార్టీస్ ఉన్నాయి, లేకపోతే మీ మమ్మీ బర్త్డే ఉంది, ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఎక్కడికి వెళ్ళాలని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నప్పుడు స్ఫూర్తి గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళండి. ఎందుకు స్ఫూర్తి గ్రాండ్ రెస్టారెంట్ అంటే డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, డెలిషియస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ అక్కడ అద్భుతమైన టేస్టీ ఫుడ్, అద్భుతమైన చెఫ్స్ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్. స్ఫూర్తి గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళండి. నాగరంలో ఉంది, ఇది ఎక్కడో కాదు, నాగరంలో మన విజయ్ సెల్స్ పక్కకే ఉంటుంది. కింద లొకేషన్, ఆ డీటెయిల్స్ ఇస్తా, మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సీజన్ 32 అయినా మీరు చూసేది? ఒక్క నిమిషం, ఎందుకైనా మంచిది. ఓకే, ఎపిసోడ్ 32. సో 32 ఎపిసోడ్లో ఏం జరిగింది? దమ్ము శ్రీజ, దివ్య నిఖిత. దమ్ము నాకుందని శ్రీజ, దుమ్ము రేకొడతా అంటున్న దివ్య నిఖిత. ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూడాలంటే చూడండి. అప్డేట్స్ అయితే నేను ఇస్తా. అప్డేట్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఫైట్ చేశారు. గేమ్ లోపలికి వెళ్తే ఇక ఓపెన్ చేయగానే బిగ్ బాస్ అందరినీ చూస్తూ ఉన్నాడు అనమాట. మనం ఎలా అయితే కన్ను బిగ్ బాస్ మీద వేస్తామో సేమ్ అలానే బిగ్ బాస్ కూడా చూస్తూ ఉన్నాడు. అందరు కలిసి మాట్లాడుకోవడం, కాఫీలు తినడం అంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాతకి గ్రూప్ మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర వేసేసి ఏం చేసారు, మీ అందరికి ఇప్పుడు గేమ్ ఉంటుంది, ఆ గేమ్లో మీరు కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అని చెప్పిన తర్వాతకి మనోళ్ళు టీమ్స్ సేమ్ మొన్న ఎవరైతున్నారో లైక్ భరణి, దివ్య నిఖిత, రితు చౌదరి, ఇంకా డెమోన్ పవన్, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ రాత్రులు వచ్చేసి ఎంపైర్స్ ఉన్నారు. సుమన్ శెట్టి, మన దమ్ము శ్రీజ, ఫ్లోరా, ఇంకా సంజన, వీళ్ళంతా ఎలా అయితే టీమ్గా ఉన్నారో సేమ్ వీళ్ళని ఒక రూమ్లో తీసుకొచ్చేసి ఆపోజిట్ రూమ్లో కొన్ని ఐటమ్స్ పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం, చాక్లెట్ ఆ రూమ్లో ఉంది. బిస్కెట్ అంటే ఇష్టం, బిస్కెట్ రూమ్లో ఉంది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఆ 3 ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. నేను వెళ్ళి, ఇప్పుడు నాతో పాటు నువ్వు ఉన్నావు, నేను వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఏదైతే ఆ బొమ్మ చాక్లెట్ చూసినా, వచ్చి చాక్లెట్ అని రాయడం కాదు, బొమ్మ గీయాలి. నేను బొమ్మ గీసేసి పెడతా. నువ్వేం చేస్తావు, మీరు లైక్ నువ్వు చూసి ఓకే లోపలికి వెళ్ళి చాక్లెట్ బదులు ఐస్ క్రీమ్ తీసుకొచ్చినావు అనుకో, మనం ఇద్దరం ఫెయిల్ అయినట్టు. సో 100కి 35 మార్క్స్ పాస్ అయ్యాను. నేను చూసింది నువ్వు తీసుకురావడం, అది పాస్ అనమాట. సో అట్లా గేమ్ పెట్టేసారు. గేమ్ స్టార్ట్ చేయగానే గేమ్ అయితే చాలా క్రిటికల్గా అయింది, ఫుల్ ఫన్ వచ్చింది, పెట్టిరు. ఇక స్టార్ట్ చేయగానే ఏమైపోయింది, మన భరణి, సంజన, తనుజ, కళ్యాణ్ అవుట్ రన్నింగ్లో ఉన్నాడు, డెమోన్ పవన్, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి, వీళ్ళ 5 ఉండి ఇక స్టార్ట్ చేసారు. గేమ్ స్టార్ట్ చేయగానే లోపలికి వెళ్ళి మనలంతా అల్లారం మోగానే లోపలికి వెళ్ళిపోయి చూసేసి స్పీడ్ అటు ఇటు ఒక ఫోటో ఫ్రేమ్ని చూసి అందరు దాన్ని, అంటే అదే కొంచెం అట్రాక్టివ్ ఉంది, అది చూసేసి తొందరగా బయటకు వచ్చేసి ఏం చేసారు మనోళ్ళు, ఒకళ్ళేమో పాము బొమ్మ, ఇంకోళ్ళేమో డిఫరెంట్ బొమ్మలు వేసారు. కానీ అందరి కాన్సన్ట్రేషన్ ఆ ఫోటో మీద ఉంది. ఫస్ట్ మన భరణితోటి పార్ట్నర్ ఉంది కదా దివ్య నిఖిత, ఆమె వెళ్ళి ఆ ఫోటో వేసుకొచ్చి ఆమె పట్టేసుకుంది. మీతోళ్ళంతా నార్మల్ ఉన్నారు. బిగ్ బాస్ ఏమంటే యు ఆర్ సెలెక్టెడ్ భరణి, దివ్య నిఖిత, బికాస్ ఆఫ్ మీరు కరెక్ట్గా గెస్ చేశారు, మీరు నెక్స్ట్ గేమ్కి ఎన్నికయ్యారు అనగానే మన దివ్య నిఖిత స్లో మోషన్లో వెళ్ళి భరణిని హక్ చేసుకొని థ్యాంక్ యూ అంటే మనోడు కూడా ఖుషి అయిపోయాడు. వీళ్ళు పక్కనే మనోళ్ళ ముఖాలు మారిపోయినాయి. నెక్స్ట్ ఏదో చేయాలని చెప్పేసి మళ్ళీ సేమ్ పెట్టి సేమ్ స్పీడ్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటుండే. సంజన ఏం చేసిందంటే తెలివిగా తనుజ బొమ్మ బాగా గీస్తుంది, సంజన అసలు ఏం గీసలేదు. సంజన తనుజని చూసి మెల్లగా సీయర్ అనేసరికి తనుజని నువ్వు నా బొమ్మ ఎట్లా చూస్తావు అని చెప్పేసి కొంచెం రాష్గా వేసి చిన్న క్లాస్ అయిపోయింది. ఇద్దరు మాట్లాడుకొని సెట్ చేసుకొని చూసేసరికి సంజనతో ఎవరున్నారు పార్ట్నర్, మన ఫ్లోరా ఉంది. ఫ్లోరా స్పీడ్లూరికి ఒక బాల్ ఉంది, గ్లోబ్లా ఉంది, చుట్టూ 3 మనుషులు ఇట్లా పట్టుకున్నట్టుంది. స్పీల్ ఉరికేసి అది పట్టుకొని స్పీడ్లో తీసుకురానే మన వాళ్ళు స్టన్ అయిపోయి ఏమైపోయింది, ఇక ఎవరు అంటే బిగ్ బాస్ ఏం చెప్పిన సంజన, ఫ్లోరా మీరు పాస్ అయ్యారు, మీరు నెక్స్ట్ పాస్ అయ్యారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు అనగానే తనుజనేమో లేదు ఈమె నాది కాపీ కొడుతుంది అంటే, ఇమాన్యుయల్ ఏమో
అదే గేమ్ స్ట్రాటజీ. చీటింగ్ చేయడమే, చీటింగ్ ఎట్లా చేసినాం అనేది గెలిచినామా లేదా అని చెప్పేసి చెప్పగానే మన వాళ్ళు స్కిప్ అయిపోయారు. ఇక తనుజ ముఖం మొత్తం మాడిపోయింది. డెమోన్ పవన్ ఉన్నాడు, పక్కన సుమన్ శెట్టి ఉన్నాడు, నెక్స్ట్ అంటే అని ఆలోచిస్తుంటే అదే టైంకి మన వాళ్ళు లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఒక ఐటమ్ ఉన్న ఐటమ్స్నే పెట్టట్లేదు, రౌండ్కి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఐటమ్స్. ఎందుకు ఐటమ్స్ చేంజ్ చేస్తున్నారు నాకు కూడా అర్థం కాలేదు. అన్న ఐటమ్స్ ఉన్నాయన్నమాట బిగ్ బాస్ హౌస్లో. వెళ్ళి చూసేసరికి మన సుమన్ శెట్టి పార్ట్నర్ దమ్ము శ్రీజ లోపలికి వెళ్ళి ఒక కిరీటం తీసుకొని వచ్చింది. మన బొమ్మ గీసిన తర్వాత 3 కిరీటాలు తీసుకొచ్చారు. కాకపోతే ఆడ జర మన సుమన్ శెట్టి తెలివిగా మంచిగా డ్రాయింగ్ చేసేసరికి దమ్ము శ్రీజ క్యాచ్ చేసింది. ఖుషి అనే దమ్ము శ్రీజ ఫుల్ ఖుషి, గెలిచాము అనుకున్నారు. కట్ చేస్తే డెమోన్ పవన్ ముఖం మొత్తం ఆడిపోయింది. పక్కనే రితు కూడా చాలా డల్ అయిపోయింది. కళ్యాణ్ తనుజ ఫుల్ డల్ అయిపోయారు. నెక్స్ట్ ఏంటి అని చెప్పి పెట్టేసరికి లోపలికి స్పీడ్ మన వాళ్ళు బొమ్మ గీసారు, ఏది టెలిగ్రామ్ బొమ్మ. లోపలికి స్పీడ్లూరికి లోపలికి వెళ్ళి ఆ టెలిగ్రామ్ తీసుకొని, ఐ మీన్ టెలిగ్రామ్ కాదు, టెలిఫోన్ తీసుకొని, అది పాతకాలంలో ఉంటాయి అవి 2 తీసుకొని వచ్చేసరికి డెమోన్ పవన్ రితు. కానీ డెమోన్ పవన్ రితు అంత హ్యాపీగా లేరు, బికాజ్ ఆఫ్ 4th రౌండ్లో గెలిచారు కాబట్టి. మన 5th రౌండ్లో ఇక వీళ్ళు ఓడిపోయినట్టే. లాస్ట్లో వచ్చినందుకు అందరికి పాయింట్స్ అనేది డివైడ్ చేసి ఇచ్చేసారు అనమాట. ముఖం మొత్తం మాడిపోయింది రితుది, డెమోన్ది. డెమోన్ వెళ్ళి హక్ చేసుకొని నేనున్నాను అన్నాడు. రితు ఏమో హక్ చేసుకొని నేను కూడా ఉన్నాను, బికాజ్ వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వాళ్ళ మధ్యలో అద్భుతమైన కెమిస్ట్రీ నడుస్తుందని పబ్లిక్ అనుకుంటున్నారు. అంటే నేను కూడా అనుకుంటున్నా, అందరూ అనుకోవాలని వాళ్ళు అలా చేస్తున్నారు, నిజంగా నడుస్తుందో తెలియదు. చూద్దాం మీరేమనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక అలా హక్ చేసుకుని అలా ఎమోషనల్ అది పండించారు అక్కడ, పండింది అది. తర్వాతకి మన తనుజ వచ్చే సైడ్కి ముఖం మార్చుకొని ఏడుస్తుంటే మనోడు కళ్యాణ్ ఎప్పటించో తెగ మొత్తం షెట్టిని దాకా గోపుతా ఉన్నాడు. పక్క వచ్చి ఏడువకు అది ఇది అని చెప్పి ఇట్లా చేయబట్టుకొని ట్రై చేస్తామే నూకేస్తుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి నూకేస్తా, బికాస్ తను షీఈ్ ఓపెన్, తను ఓపెన్గా ఉంది, నాకు ఇష్టం లేదు అని చెప్పి. కానీ మనోడు ఫోర్స్ కాదు, ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనోడు హక్కు, సో అలా చేస్తూ ఉంటే మిస్ అని అంటది. అన్న తర్వాతకి మనోడు పక్కన చివగొక్కుతూ ఉంటాడు, పర్లేదు అంటే రే నన్ను ఉరియాకరా బీపీ వేస్తా అని చెప్పి అంటే అక్కడ కట్ అయిపోతుంది. కానీ అక్కడ వర్కౌట్ కాదనమాట. ఇవాళ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాతకి మనోళ్ళు సీరియస్గా డిస్కషన్ చేస్తూ నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలి, నెక్స్ట్ గేమ్లో ఎలా తొడగొట్టాలని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తుంటే, చర్చలు పెడుతుంటే అలా ప్రాసెస్ వెళ్తుంది. కట్ చేస్తే బిగ్ బాస్ నెక్స్ట్ రౌండ్ పెడతాడు. నెక్స్ట్ రౌండ్లో ఏమైపోయిందంటే చాలా రెచ్చిపోయారు అనమాట. ఈ గేమ్ ఏంటంటే స్ట్రెంత్కి, బలంకి సంబంధించింది. అందరిని కూర్చోబెట్టేసి ఏమంటారు ఇది మన ఇది ఉయ్యాల ఉంటుంది కదా, ఉయ్యాల పార్క్లో, అట్లా ఇటువైపు తాడు మధ్యలో టేబుల్ ఉంటుంది ఉయ్యాల కూర్చున్నట్టు. అందులో ఇటు వాళ్ళు టీం ఎవరైతున్నారో వాళ్ళు ఇట్లా పట్టుకొని ఉండాలి. వీళ్ళు రామురాతోడు ఇంకా ఇమాన్యుల్ ఇద్దరు కలిసి సంచులు ఉంటాయి, ఇంత చిన్న సంచులు, ఇసుకనో దాంట్లో ఏదో ఉంది, వెయిట్ ఉన్నది, తీసుకొచ్చి ఒక్కొక్కరు పెట్టాలి. ఇట్లా పట్టుకోకుండా ఇట్లా పట్టుకొని ఎంతవరకు ఉంటారో లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్స్ అనమాట. దానికి అంత టైం లేదనుకుంటున్నా గెలిచి ఎవరైతే మెయింటైన్ చేస్తారో అని చెప్పేసి. సో అందరూ మన భరణి, దివ్య నిఖిత, దమ్ము శ్రీజ ఇమాన్యుల్, దమ్ము శ్రీజ సుమన్ శెట్టి, ఫ్లోరా సంజన, డెమోన్ పవన్, రితు, వీళ్ళందరూ పట్టుకొని, తనుజ, కళ్యాణ్ అందరు పట్టుకొని రెడీగా ఉన్నారు. అందరికీ ఇక మన ఏమంటారు బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చారు, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే తీసుకెళ్ళి ఒక మూట పెట్టేసి అని చెప్తే మన వాళ్ళు తీసుకెళ్ళి స్లో మోషన్లో మూట పెట్టేశారు. పెట్టగానే ఎవరు మన సంజన భరణి ఇంకా మన దివ్య నిఖిత వాళ్ళు ఫస్ట్ పెడుతుంటే మీరు మాకెందుకు పెడుతున్నారు, మాకు పెట్టాల్సిన అవసరం ఏముంది, దేనికి నేను ఖండిస్తున్నా అని చెప్పేసి అంటే పోనీలేవా అని చెప్పి భరణి అలా అడ్జస్ట్ చేసుకుని అలా పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళి మన కళ్యాణ్ తనుజాకి పెట్టేసి ఇంకోటి తీసుకెళ్ళి డెమోన్కి, రితుకి పెట్టేసి ఇంకోటి తీసుకెళ్ళి సుమన్ శెట్టికి, దమ్ము శ్రీజాకి, ఫ్లోరాకి అందరు పెట్టుకొని రెడీగా వెయిట్ మోస్తా హెవీగా పెట్టుకొని ఉంటుంటే అక్కడే మన వాళ్ళకి ఏమైపోతాయంటే బిగ్ బాస్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాడు, మీరు పట్టుకొని గట్టిగా ట్రై చేస్తుంటే మన సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తుంటే అట్లా అని కొంచెం స్లిప్ అయిపోతుంది. అక్కడ కానీ మనల్ని ఫుల్ అట్ అయిపోతారు. అక్కడి నుంచి ఏం చేద్దాం ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తుంటే సంజన మన ఫ్లోరా ఉంటారు, వాళ్ళది కూడా కొంచెం చిన్నట్లో బిస్కెట్ అయిపోతుంది. దాని తర్వాతకి వచ్చేసి డెమోన్ పవన్, రితు వాళ్ళు గట్టి పట్టుకుంటారు, భరణి, దివ్య నిఖిత వాళ్ళు గట్టి పట్టుకుంటారు. వాళ్ళకు చిన్న దగ్గర బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది. బిగ్ బాస్ ఏమంటారంటే మీరు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పేసి కానీ దమ్ము శ్రీజ పోయి అందరిని గెలుపుతూ ఉంటుంది, మీరు అది చేశారు అని చెప్పేసి. మన ఎవరు కళ్యాణ్ ఇంకా తనుజ వాళ్ళు కూడా ఫుల్ ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా ట్రబుల్ అవుతూ ఉంటుంది. ఎంత చేసినా కానీ భరణి
ఇంకా మన దివ్య నిఖిత కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోయి ఆ బ్యాగ్ అనేది సైడ్ పడిపోతుంది. పడేసరికి కళ్యాణ్ ఇంకా తనుజ, డెమోన్ ఇంకా రితు వీళ్ళు గట్టి పట్టుకుని ఉంటారు. ఇంకా 2-3 మూటలు ఎక్కువ వేసి అటు ఇటు సెట్ చేస్తుంటే మన కళ్యాణ్ ఇంకా తనుజది యాక్చువల్ చెప్పాలంటే తనుజనే కొంచెం లైట్ తీసుకు ఇట్లా పడేస్తుంది, కానీ మొత్తం కళ్యాణ్ మీద దోషేస్తుంది, ముఖం మార్చుకొని వెళ్ళిపోతుంది. లాస్ట్కి విన్నర్ తనుజ, లాస్ట్కి విన్నర్ రితు అండ్ డెమోన్. వాళ్ళు గెలిచిపోయి మొత్తం ఇక రెచ్చిపోతారు అనమాట. వాళ్ళు సైడ్కి వచ్చేస్తారు. సక్సెస్ఫుల్గా నెక్స్ట్ లెవెల్కి వీళ్ళు వెళ్ళిపోయేసరికి మార్కులు హై-ఎండ్ మార్కులు వచ్చేసి రితుకి, డెమోన్కి, వీళ్ళకి అంటే ఐ మీన్ ఈ రౌండ్లో వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఇలా మొత్తానికి అయితే అయిపోయింది అనుకున్న టైంలో దమ్ము శ్రీజ, మన దివ్య నిఖిత వాళ్ళు చిన్న వార్ పెట్టుకుంటారు. నువ్వెంత అంటే ఈ గేమ్లో ఏదో అంటే డిస్టర్బ్ చేయడం వల్ల అదే అయిందని చెప్పేసి దమ్ము శ్రీజ కొంచెం సీరియస్ అయిపోయి దివ్య నిఖిత అనగానే దివ్య నిఖిత నీకు అంత సీన్ లేదు అంటది. ఆ ఇద్దరికి క్లాష్ అవుతా ఉంటుంది. ఒక 15 నిమిషాలు ఇద్దరు గొడవడంతో నువ్వెంత మ్యాక్స్ టు మ్యాక్స్ దివ్య నిఖిత గేమ్ ఆపుదామని చూస్తే కానీ మనోళ్ళు విన్నరు, కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా గేమ్ అయిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ 9లో ఇంకా అప్డేట్స్ కావాలంటే వీ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, షేర్ చేయండి. బికాస్ ఆఫ్ ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చెప్పడం మర్చిపోతున్నా, బెల్ ఐకాన్ కొట్టండి, ఎందుకంటే అప్డేట్స్ కావాలి కదా మనకి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ.